నేను కూడా నీకో విషయం చెప్పాలి. లేదు, ముందు నేనే చెప్పాలి. యాక్చువల్గా నా లైఫ్లో ఇది వెరీ స్పెషల్ డే. ఇంతకు ముందు నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు. బట్ ఈ 1 month నీతో నేను తిరిగిన ప్రతి క్షణం చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్పచ్చా? నువ్వు ఇదే కదా చెప్పాలనుకుంటున్నా. ఆహా కాదే. మరి నువ్వేం చెప్పావు? నువ్వు చెప్పిందల్లా చేస్తే 100% వస్తుందని చెప్పావు కదా, అయినా 95% వచ్చింది. అయ్యో, నీతో టైం స్పెండ్ చేయడానికి అలా అబద్ధం చెప్పాను. డోంట్ టేక్ ఇట్ సీరియస్. నో, దిస్ ఇస్ చీటింగ్. ఐఎమ్ సారీ రాజు. నీకు దగ్గర అవడానికి అలా చెప్పాను అంతే. బికాస్ ఐ లవ్ యూ. ఈ లవ్ ఏంటి? రాజు, ప్లీజ్ డోంట్ జోక్ అబౌట్ దిస్. ఐఎమ్ వెరీ సీరియస్. నువ్వు సీరియస్ అవుతున్నావేంటి? నేను కదా సీరియస్ అవ్వాలి. నువ్వు చెప్పినట్టే కాఫీ షాప్లు, ఐస్ క్రీమ్ పార్లర్, థియేటర్ కి నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చానుగా. అయినా సరే 100% రాలేదు. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఛా! అయ్యో, వీడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నేను ఫస్ట్ టైం హక్ చేసుకున్నాను. నీకేం అనిపించలేదా? ఆ రోజు నన్ను హగ్ చేసుకుని పర్ఫ్యూమ్ బాగుందా అని అడిగావు. బాగుందని ఆ రోజే చెప్పానుగా. ఆ రోజు కిస్ చేశాను కదా, అప్పుడు కూడా నీకేం అనిపించలేదా? అనిపించింది. ఇంటికెళ్ళి 2 గంటలు వాష్ చేస్తే గానీ నా లిప్స్టిక్ పోలేదు. చాలా కష్టంగా అనిపించింది. నిజంగా నా మీద నీకు ఏ ఫీలింగ్స్ లేవా? మధ్యలో ఈ ఫీలింగ్స్ ఏంటి? అయినా నీకు ఆ రోజే చెప్పాను ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అని. నువ్వు కూడా ఇవేవి చేయకు. ఇంట్లో కూర్చుని బుద్ధిగా చదువుకో చాలు. ఊరికనే టైం వేస్ట్ చేయకు. ఛా! నీ అమ్మాయికత్వం చూసి లవ్ చేశాను. చాలా సెన్సిటివ్ అనుకున్నాను. బట్ నీకు సెన్సే లేదని ఇప్పుడు అర్థమైంది. నీకు ఈక్వేషన్స్, ఫార్ములాస్ తప్ప ఏ ఫీలింగ్స్ తెలియవు. లవింగ్ ఎ పర్సన్ లైక్ యూ, ఐ ఫీల్ పిటీ ఫర్ మై సెల్ఫ్. నా మనసులో ఫీలింగ్స్ నీకు చెప్పాలని ఎంత ఆశగా వచ్చాను. బట్ ఇప్పుడు చాలా ఫీల్ అవుతూ చెప్తున్నాను. ఐ హేట్ యూ. శృతి, ఐ హేట్ యూ కాదు, ఐఎమ్ హేటింగ్ యూ. ప్రెసెంట్ టెన్స్. నీలాంటి వాడు కాలేజీలోనో కార్పొరేట్ ఆఫీసులోనో కాదు, సాలార్జంగ్ మ్యూజియం లో రీసెర్చ్ సెంటర్ లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూనా పూదినబ్బా. రే, నీకు పొగడ్తకి తిట్టుకి కూడా తేడా తెలియదురా. ఇంకాసేపు నీతో ఉంటే పిచ్చకి చచ్చిపోయేలా ఉన్నాను. ఫుల్ గా కొట్టేసి పడుకుంటే గానీ కూల్ అవ్వలేను దరిద్రుడా. ఓకే సార్, ఛీ, బై, దీనబ్బా. టేక్ కేర్. ఏదో పేరు తెలియని మంది ఐ థింక్ హి ఇస్ నాట్ ఫీలింగ్ వెల్. యా. రాజు, నువ్వు అన్ని రౌండ్స్ క్లియర్ చేసావు. ఫైనల్ రౌండ్ మా ఎండి గారితో ఉంది. ప్లీజ్ కమ్. Raju Karampudi, right? ఎస్ సార్. 3 times topper, gold medalist. Good. అయితే జాబ్ కన్ఫర్మ్. మంచి ప్యాకేజ్ అడగాలి. But I'm sorry, you're not selected. సార్ Yes, you can go now. సార్ సార్ నన్ను ఏ క్వశ్చన్ అని అడగండి సార్, నేను ఆన్సర్ చేయగలను. సార్ ప్లీజ్ ఆస్క్ మీ సార్. Correct. టెక్స్ట్ బుక్ ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. సార్ కానీ నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే ఎలా అన్ఫిట్ అని డిసైడ్ చేస్తారు సార్? యు సీ యువర్ అ టాపర్. నీలాంటి 100 మందిని రోజు కలుస్తాను. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 10,000 అప్లికేషన్స్ లో 100 మందిని సెలెక్ట్ చేస్తాను. సో ఐ నో హూ ఇస్ ద బెస్ట్. సో ప్లీజ్. సార్ కనీసం నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పండి సార్. నీకు సంజాయిషి ఇవ్వడానికి కాదు, నువ్వు తెలుసుకోవడానికి చెప్తున్నాను. బట్ దానికి ముందు నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అడగండి సార్, నేను చాలా ప్రిపేర్ అయ్యాను. చైల్డ్హుడ్ నుంచి నీకు తెలిసిన 3 ఫ్రెండ్స్ పేరు చెప్పు. సార్ 3 ఫ్రెండ్స్ లేరు కానీ ఒకడు ఉన్నాడు సార్. ఎవరు? కిరణ్ సార్. కిరణ్. ఎస్ సార్. అయితే డెఫినెట్ గా 2nd ర్యాంక్ స్టూడెంట్ అయి ఉంటాడు. మీరిద్దరూ ఈ క్లాస్ లో కాకుండా బయట ఎప్పుడైనా కలుస్తారా? లైబ్రరీలో కలుస్తాం సార్, అండ్ ల్యాబ్స్ లో కలుస్తాం సార్. సో యూ హ్యావ్ నో ఫ్రెండ్స్ అవుట్ సైడ్. అంటే నీకు స్నేహం, ప్రేమ, ఆప్యాయత వీటి అర్థాలు కూడా తెలియదు కదా. ఎప్పుడు చూసినా బుక్స్ బుక్స్, ర్యాంక్స్. నీలాంటి వాడికి ఫ్రెండ్స్ ఎక్కడుంటారా? వాట్ యు డూ టు ఎంజాయ్ లైఫ్? అంటే లైఫ్ లో ఫన్ కోసం ఏం చేస్తావు? సార్ లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ బుక్స్ చదువుతాను, అండ్ ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషనల్ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తాను సార్. నెక్స్ట్ ఐప్యాడ్ లో లెర్నింగ్ యాప్స్ చాలా ఎంజాయ్ చేస్తాను సార్. ఇవి ఎంజాయ్మెంట్స్? ఎస్ సార్. వాట్ అబౌట్ సండేస్? సండే మెకానికల్ వర్క్ షాప్ లో వెల్డింగ్ అండ్ టింకరింగ్ నేర్పిస్తాను సార్. ఐ రియల్లీ ఎంజాయ్ దాట్. ఆర్ యు సీరియస్? ఎస్ సార్. సనీ సార్, నువ్వు
సండేస్ ఆఫీస్కి రావు కదా? రాను సార్. ఏం చేస్తుంటావు ఆ రోజు? పెళ్ళం పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాను సార్. లేదంటే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటాం సార్. యూ కెన్ గో. దాట్స్ ఎ స్టోరీ. యు సీ, సిస్టమ్ కూడా 24 అవర్స్ ఆన్ చేసి పెడితే హ్యాంగ్ అవుతుంది. నేను అడిగి నా స్టడీస్ కాదు, చిల్అవుట్ చేయడానికి ఏం చేస్తుంటావు? లైక్ కాలేజ్ బంక్ కొట్టడం, ఫ్రెండ్స్, మూవీస్, హ్యాంగ్ అవుట్స్, పార్టీస్. కాలేజ్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్. యు సీ. నోనో, అవన్నీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చేస్తారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్సా? హలో, నేను కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే, పైగా డ్రాప్ అవుట్. ఇంత పెద్ద కంపెనీ కట్టాను. నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నాలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ దగ్గరికే జాబ్కి రావాలి. అయినా 17 గంటలు చదివితే ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో గానీ ప్రపంచ జ్ఞానం రాదు. కేవలం బుక్స్ చదవడం కంటే ప్రపంచం గురించి తెలుసుకున్న వాడే నా దృష్టిలో ఫస్ట్ ర్యాంకర్. అందులో నువ్వు జీరో. 4 గోడల మధ్య ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ నాకొద్దు. నలుగురితో కలిసి పనిచేసే బ్రైట్ స్టూడెంట్స్ కావాలి. హలో, ఏం చేస్తున్నావు? సార్ మీ రిక్వైర్మెంట్స్ అని నోట్ చేసుకున్నాను సార్. నేను చెప్పింది వింటే చాలు. నా దగ్గర చాలా మెషిన్స్ ఉన్నాయి. నాకు వాటితో పనిచేసే మనిషి కావాలి గాని ఇంకో మెషిన్ కాదు. ఒక మనిషి 100 మెషిన్లు తయారు చేయగలడు, కానీ 1000 మెషిన్లు కలిసి ఒక మనిషిని తయారు చేయలేడు. యు ఆర్ జస్ట్ అ ర్యాంక్ మెషిన్. సార్ దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. ఈ జాబ్ రావాలనేది నా 20 ఏళ్ళ కల సార్. దీనికోసం నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాను సార్. మా మమ్మీ డాడీ నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్. నేను చదివిందంతా వేస్ట్ అయిపోయింది సార్. హలో, నువ్వు బాధపడుతున్నావనో ఏడుస్తున్నావన్నో కారణంతో నీకు జాబ్ ఇవ్వలేను. పైగా నాకు ఇలాంటి ఏడుపు ముఖం నచ్చదు. యూ కెన్ గో నౌ. స్వీట్ తీసుకురా. బాబు గారు ఏంటి విశేషం? మా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు రా. అవునాయ్ గారు. ఏమాయిట్రా, స్వీట్ తీసుకో. అదేంటయ్య గారు, జాబ్ రాకుండానే పంచి పెట్టేస్తున్నారు సీట్లు. వాడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, వాడికి రాకపోతే ఎవరికి వస్తుంది? అదిగో వచ్చాడు. నానా స్వీట్ తిన్నా. జాయినింగ్ ఆర్డర్ ఎక్కడ? ప్యాకేజ్ ఎంత? ఏమైంది నాన్నా? ఓ సార్, మీరందరూ ఇక్కడే ఉన్నారా? 5 స్టార్ చాక్లెట్ తీసుకోండి సార్. దేనికి? ఎందుకు పనికిరాడనుకున్న మా వాడు సేమ్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు సార్. మీ వాడికి ఉద్యోగం వచ్చిందా? అవును సార్, నెలకి 25,000 శాలరీ. ఎందుకు సార్ మా వాడిని సెలెక్ట్ చేయలేదు? సిడౌన్, సిడౌన్. ఎందుకు సెలెక్ట్ చేయాలి? మా వాడు ఫస్ట్ ర్యాంక్ సార్, అంతకంటే ఎలిజిబిలిటీ. ర్యాంకులు చూసి ఇవ్వడానికి ఇది కార్పొరేట్ కాలేజ్ కాదు. ఇట్స్ అ కార్పొరేట్ కంపెనీ. మీ వాడికి ఇంతకు ముందే చెప్పాను. వీడికి 100% బుక్ నాలెడ్జ్ బట్ 0% జనరల్ నాలెడ్జ్. ఈ జాబ్ రాలేదని మా వాడు సూసైడ్ చేసుకోపోయాడు సార్. సో వాట్? సో వాట్? ఈ కంపెనీలో జాబ్ రాకపోతే వేరే కంపెనీలో ట్రై చేయాలన్న మినిమం ఆలోచన కూడా లేదు వీడికి. ఇలాంటి వాడికి ఈ కంపెనీలో జాబ్ ఇస్తే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం వదిలేసి వెళ్ళిపోతాడంతే. యూసీ, ఒక సిస్టమ్ పనిచేయాలంటే ర్యామ్, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న పవర్ లేకపోతే ఏది పనిచేయదు. ఆ పవర్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అది వీడిలో లేదు. అది వీడి తప్పు కాదు, మీది, ఈ సిస్టమ్ది. చిన్నప్పటి నుంచే ర్యాంక్ రాకపోతే పనికి రాడని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ తో పెరిగిన వీళ్ళు ఇలా స్పెసిమెన్స్ లా తయారవుతారు. అరే, చిన్న చిన్న విషయాలు కూడా ఒక డిసిజన్ సార్ ఇవంతా నాకు అనవసరం సార్. ఇప్పుడు ఏంటి సార్, వాడికి ఇంకో సెమిస్టర్ ఉంది. ఆ సెమిస్టర్ పూర్తయ్యేలోపు వాడిని కూడా మీలాగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చేసి నేను తీసుకొస్తాను. లేకపోతే నా పేరు కారపూడి శోభన్ బాబే కాదు సార్. ఆ స్మైల్ ఏంటి సార్, నా వల్ల కాదనా సార్? నాకు ఛాలెంజ్లు కొత్త ఏం కాదు సార్. వాడు పుట్టినప్పుడే నేను ఛాలెంజ్ చేశాను. అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా పెట్టుకోండి. వీడియో ఫుటేజ్ ప్రూఫ్ తో వస్తాను. ఇదేంటండి కొత్తగా? శోభన్ బాబు కారం పొడి. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, తాళం చెవి మారాలంటే ముందు తాళం మారాలి. ఏమన్నాడు వాడు? నువ్వు నార్మల్ గా లేకుండా అబ్నార్మల్ గా ఉన్నావన్నాడా? ఒక్క రోజు టైం ఇవ్వు, నిన్ను ప్రెసెంట్ ట్రెండ్ లోకి తీసుకొస్తాను నాలాగా. వీడింటే ఇలా ఉన్నాడు. ఎందుకు నవ్వుతున్నారు? చూడవే, శోభన్ బాబు లాగున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.
నువ్వు కూడా శ్రీదేవిలా వేసుకోవే. ఏంట్రా అలా పరిగెత్తుకొస్తున్నావు? అమ్మాయిలు వెంట పడుతున్నారా? లేదు డాడీ, కుక్కలంట పడుతున్నాయి. ఏంటి సార్ ఈ గెటప్లేంటి? ఏ డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు? డ్రామా కదయ్యా, మా వాడిని మీ వాడిలా ట్రెండీగా తయారు చేయాలని ట్రై చేస్తున్నాం. మా వాళ్ళగానా? వాడు వాలకం చూడవయ్యా, చింపాంజీల జుట్టు, ఆ చౌపోగు, చిరిగిపోయిన ప్యాంటు, ఒంటి నిండా టాటూలు, పెదవులకి ఎగ్జాంపుల్ ఉన్నాడు వాడు. సార్ జీవితం ఒక చక్కెర లాంటిది కదా సార్. ఒక్కోసారి పైనున్నోడు కిందకు వస్తాడు, కిందున్నోడు పైకి వెళ్తాడు. లైఫ్ ఈస్ ఏ రోలర్ కోస్టర్. సమ్ టైమ్స్ ఇట్ గోస్ అప్, సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ డౌన్, జస్ట్ లైక్ దిస్ సార్. సొళ్ళు ఆపి సొల్యూషన్ చెప్పు, వీడిని ఎలా మార్చాలి? అదంత ఈజీ కాదు సార్. బై బర్త్ బ్లడ్ లోనే ఉండాలి. ఆ ఎదవలు బై భర్తే పుడతారులే. కరెక్ట్ ఐడియా చెప్పవయ్యా. సార్ ఈ రోజుల్లో 30 రోజుల్లో కుకింగ్ నేర్పినట్టు, 30 రోజుల్లో డ్రైవింగ్ నేర్పినట్టు, 30 రోజుల్లో ఎలాంటి వాడినైనా మార్చేసే కోచింగ్ సెంటర్లు ఉన్నాయి సార్. బాగుపడ్డానికే అనుకున్నాను, చెడగొట్టడానికి కూడా కోచింగ్ సెంటర్స్ పెట్టారా? ఇంతకే ఎవడా కోచ్ గాడు? Bobby. Bollywood Bobby. I'm the ECG. అంటే డాక్టరా? No, director. Extraordinary creative genius. అంతే కదండి, మా గురూజీ బాలీవుడ్ లో 2 బడా బ్లాక్ బస్టర్ ఫ్లాపులు తీసి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ స్కూల్ పెట్టారండి. నిన్ను అడిగారా? కొంచెం బిల్డప్ ఇద్దామని గురూజీ చెప్పారా? అంధీరేలో 2 ఫ్లాట్లు అమ్ముకు దొబ్బి హ్యాపీ పెట్టేశారని. Shut up. మీరు ఏమైనా తీసుకుంటారా? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? I would like to have అలాంటివి ఏం తీసుకోరండి, మా గురూజీ ఓన్లీ హాటే తీసుకుంటారండి. హాటా? హాటే వితౌట్ సడా ఆల్రెడీ తీసేసుకున్నారండి. మరీ అంత పొద్దున్నే తాగేశారా? తాగలేదండి, తీసుకొచ్చామండి. ప్యాకప్ అయిన తర్వాత తాగుతారండి. నిన్ను అడిగారా? ఇంకొంచెం బిల్డప్ పెంచుదామని గురూజీ. చెప్పారా? పొద్దునే తాగుతాడు, పాకపోయిన తర్వాత ఏమో సెటప్. Shut up. మళ్ళీ ఇలాంటి చెత్త బిల్లు ఇస్తాడు, పాకం చెప్పిస్తావు. లేడీ చెయ్యి. చీయ అదేం పేరు చెత్తగా? నా అసలు పేరు చింపు అండి, కానీ మా గురూజీ ముద్దుగా షార్ట్ కట్ లో చీ అని పిలుస్తారండి. చిచి పిలిచారు సార్? లేదయ్యా, చేదరించుకుంటున్నాను. చెయ్యి ఆపండి. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏం లేదండి, అది ఏం లేదా? మరి ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు పిలిచారు? కాల్ చేయబోక ప్యాకప్. బాబీ గారు ఇందాక ఫోన్ లో నేను చెప్పిన మ్యాటర్ ఈయన గురించేనండి. నా గురించి. ఈయన గురించా? ఫన్నీ. వాట్స్ యువర్ ఏజ్? 55. యువర్ వెయిట్? 75. అసలు మీ జీన్స్ లో ఏజ్ లేదు, బాడీలో ఏజ్ లేదు, మీ వల్ల ఇండస్ట్రీకే యూజ్ లేదు. ప్యాకప్. బాబీ గారు క్యాండిడేట్ ఈయన కాదండి, వీళ్ళ అబ్బాయి. షార్ట్ ఫిల్మా, ఫీచర్ ఫిల్మా? మా వాడు ఫ్యూచర్ ఫిల్మ్ అండి. క్వైట్ ఛాలెంజింగ్. అందుకే అందరికి వచ్చారు. పెద్ద ఫిల్మ్ అయితే మీ దగ్గర కిందకు వస్తారు సార్. అదిగా. మీ బాబు ఇక్కడ? బాబు, మీ వాడి డ్రెస్సింగ్ చూస్తుంటే నా కళ్ళకే కలర్ బ్లైండ్నెస్ వచ్చేలా ఉంది. అయినా ఈ మెట్రో టైంలో రెట్రో లుక్ ఏంటండి? కాస్ట్యూమ్స్. $69,000. 69 lakhs అలా పెట్టాలి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగుంటే మీ కొడుకు ఫ్యూచర్ ఫిల్మ్ అంత బాగుంటుంది. అరే గివ్ మీ క్వాంటిటీ, ఐల్ గివ్ యూ క్వాలిటీ. పెడతాంలేండి, క్వాలిఫికేషన్ కోసం అంత ఖర్చు పెట్టాం, క్వాలిటీ కోసం ఆ మాత్రం పెట్టలేమా? నెక్స్ట్ మేకప్. రేపటి నుండే మీ వాడి ట్రైనింగ్ కాల్ షీట్ స్టార్ట్. బాబు రెడీ బాబు? ఫుల్ రెడీ. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్.